అందంగా ముద్దుగా బాబు బుజ్జి నాన్న గోల్డ్ ప్రైస్ 90,000కి 80,000కి రూపాయలకి రూపాయలకి రావురా బాబు. మన గవర్నమెంటు ఇంకా ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా 12,500 13,500 ఆ రేంజ్లో ఉన్నప్పుడు టన్నులు కొనుక్కు పెట్టుకున్నాయి. కాబట్టి 14,500 నుంచి 15,000 వరకు తగ్గదు. ఇది జస్ట్ కరెక్షన్ అంతే. ఈ ఇయర్ గోల్డ్ రేంజ్ 2025లో గోల్డ్ రేంజ్ వచ్చేసి 15,000 టార్గెట్. కానీ అది 20,000కి వెళ్ళేసరికి జస్ట్ కరెక్షన్ అయ్యింది అంతే. లాస్ట్ ఇయర్ రేంజ్కి వచ్చింది 15,000 మీదకి. అర్థమైందా? ఇయర్ మనీ పెరుగుద్ది. ఇయర్ టార్గెట్ 20,000. సో ఇయర్ 20,000 దాకా వస్తుంది. 20,000 దాటింది అంటే మళ్ళీ బబుల్ బర్స్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. అర్థమైందా? కాబట్టి గోల్డ్ ఇంకా మించి తగ్గదు. మహా అయితే 14,500 లాస్ట్ ప్రైస్ తగ్గేది. అర్థమవుతుందా? రూపాయికి 2 రూపాయలకి వస్తుందంటే యూట్యూబ్ వాళ్ళు అందరూ నమ్మకండి. మీరు ఎవరో ఆ యూట్యూబ్ వాళ్ళు వ్యూస్ కోసం వాటి కోసం చేస్తారు. బుర్ర పెట్టి లాజిక్ ఆలోచించండి. 13,000 13,500 14,000 మీద కొన్నాయి మన బ్యాంకులు కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ ఏ బ్యాంక్స్ అయినా సరే టన్నులు కొనుక్కున్నాయి. అవన్నీ లాస్ పోవు కదా, అన్నీ లాస్ పోవడం అనుకోవు కదా. ఒకవేళ ఆ బ్యాంకులు లాస్ పోయినాయి అంటే ఆ కంట్రీ జీడిపి పడిపోద్ది, ఆ కంట్రీ రెవెన్యూ పడిపోద్ది, కంట్రీ అప్పుల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ బ్యాంక్స్ అన్ని లాస్ పోవాలనుకోవు. కాబట్టి గోల్డ్ ప్రైస్ని తగ్గించరు. అర్థమవుతుందా? పిచ్చి ఆలోచనలు మానుకొని రూపాయికి వస్తాయి రూపాయికి వస్తాయి ఇలాంటివన్నీ మానుకొని కొనుక్కోండి. తగ్గింది కదా కొంచెం కొనుక్కోండి, ఇంక పెరుగుద్ది మళ్ళీ.